హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. అందరూ కులాసయ్యానా? మంచిదండి. ఈరోజు వాక్య పట్టణానికి వచ్చేయండి. అందరిని పిలుచుకొచ్చారు కదా, సంతోషం అండి. మరి మన సహోదరి నగ్మ గారిని పిలుచుకొస్తానని చెప్పాను కదా, అందుకేనండి కలకత్తాకి నేను ప్రయాణం అయ్యాను. ఆవిడ అక్కడ కలకత్తా సభల్లో మాట్లాడుతున్నారంట. అక్కడికి వెళ్ళి నేను తప్పనిసరిగా ఆవిడని కలిసి మన మీటింగ్కి డేట్ తీసుకుని చేత్తోనే తీసుకొచ్చేస్తాను. మామూలుగా కాదు, దగ్గరుండి చేత్తోనే తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ మహాభక్తులండి. ఒక్క మాటలో చెప్పలేము వీళ్ళు ఎంతటి భక్తులు, ఎంతటి గొప్పవారు, ఎంత దేవుని యొక్క ప్రసన్నతను పొందిన వాళ్ళు, ఎంత పరిశుద్ధులు, ఎంత నీతిమంతులు అని ఒక్క మాటలో చెప్పడానికి మనం సరిపోవండి. వీళ్ళు సినిమాలో చేరక ముందు, అంటే సినిమాలో చేరుతున్నారు అనిపించుకుని వీళ్ళని ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు కూడా నగ్నంగా ఒంటరిగా చేసి ఎన్ని రాత్రులు కావాలంటే అన్ని రాత్రులు అశ్లీలతగా ఎంత దారుణంగా ఈ అమ్మాయిలను వాడేసుకోవాలో వాడుకొని మొత్తం వాళ్ళకు ఉండేటువంటి మైక్ సెట్లన్నీ కూడా అదే కాళ్ళ మధ్యన ఉండే మైకులు చేతులకి ఇచ్చి నోట్లో చొప్పించి పట్టుకుని ఎంత చొప్పించాలో చొప్పించి అంత నగ్నంగా బిఎఫ్లో నటించిన వాళ్ళు. ముందు బిఎఫ్గా నటించి ఆ తర్వాత ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల చేతికి వాళ్ళు ఎంత వాడుకుంటే అంత, ఇంత వీళ్ళ సరదా తీరిన తర్వాత అప్పుడు వీళ్ళు సినిమాలోకి వచ్చి నటించడం. ఎందుకంటే సిగ్గు పోవాలంట. మరి అదేంటో కానీ, మాయా మహత్యం ఏంటో కానీ, అప్పటి వరకు ఈ మగవాళ్ళు అందరి మైకులు చేతుల్లో పెట్టుకుని నోట్లో చొప్పించి ఓ ఓ బోర్లు ఊదినోళ్ళు తెల్లవారుజాముకంతా పరిశుద్ధులు అయిపోతారంట. తెల్లవారుజాముకంతా కూడా దేవుడు వచ్చి ప్రసన్నత దర్శనం ఇచ్చేస్తారంట, దేవుడు పిలిచేస్తారంట, వెంటనే మారుమనసు వచ్చేస్తుందంట. మరుసటి రోజుకంతా కూడా స్టేజ్ మీద మైకులు తీసుకుని ప్రసంగం చేయడానికి మొదలు పెట్టేస్తారంటే. మరి ఇది ఎక్కడ జ్ఞానమో, ఇది ఎక్కడ మారు మనసో, మరి ఇదేం దిక్కుమాలిన మతమో కానీ నాకైతే అర్థం కాలేదండి. అర్ధరాత్రి కాడ ఏం వీళ్ళకి మారు మనసు వచ్చేస్తుందనో. ఇదంతా నిజమంటారా? ఇప్పుడు చదువుతున్నాం కదా మన పరమగీతంలో, మన శయన స్థానము పచ్చని చోటు. దీంట్లో ఎంత ఆధ్యాత్మికత ఉంది, దీంట్లో ఎంత దైవత్వం ఇమిడి ఉంది, మరుగు చేయబడి ఉంది, దాచబడి ఉంది. చూస్తున్నారు కదా, మీకంటితో మీరే చూడండి. కాబట్టి ఇలాంటి వాళ్ళని నేరుగా తీసుకుని వచ్చి మీ ముందు నిలబెట్టడం ఒకటే సరిగ్గా ఉంటుంది అనేసి నేను భావించాను. కాబట్టి చేత్తో పట్టుకుని మరీ ఆవిడని తీసుకొస్తాను. మీరు తప్పనిసరిగా ప్రతి క్లాసును మిస్ చేయకుండా వినండి, వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. మరి మనం వాక్యంలోకి వెళ్ళిపోదామా? పరమగీతం 3వ అధ్యాయము ఆఖరు 3 వాక్యాలు. అమ్మా సరోజ, మరికి కానివ్వు, చదువు, నీ మధుర గానంతో, నీ మధుర స్వరంతో అందరికీ వినిపించమ్మా నా బంగారు తల్లి. కానీ మరి పరమగీతము 3వ అధ్యాయము 9వ వాక్యము చదవమ్మా. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మంచం గురించి, పడక మంచం గురించి చెప్పాల్సిన పని ఏంటండి? మరి ఈయన వచ్చే ప్రతి కన్యకతోటి పడుకుని దొల్లాలి కదా, కావిడేసి పట్టుకుని లొంగ చుట్టుకుని ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా పడుకుని దొల్లాలి కదా. వీడి శృంగారానికి ఇదే కదా స్థానం. అందుకు వీడి మీద 1000 మంది వచ్చి పడుకున్నా, వీడికి 1000 మంది భార్యలు కదా, 1000 మంది వచ్చి పడుకున్నా, ఈ 1000 మంది మీద వీడొకడు వచ్చి పడుకున్నా మంచం తట్టుకోవాలి కదా. మరి ఆ ఊపికి నా సావరంగా వచ్చి పెడతా ఉంటే, వచ్చి కొడతా ఉంటే మరి దానికి మంచం తట్టుకోవాలి కదా. కాబట్టి లెబానోను నుంచి రప్పించినటువంటి మ్రానుతో మంచి లావుటి కర్రలతోటి మంచం తయారు చేయించాడంట, అంత ఒత్తిడిని తట్టుకునేలాగా. ఇంకా చూడండి, దాని గురించి వర్ణించడం ఎలా ఉన్నది చూడండి. చదవమ్మా సరోజ. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించిరి. దాని స్తంభములు వెండియములు, అంటే దాని స్తంభాలు వెండితో చేశారట. దాని పాదములు స్వర్ణమయములు, బంగారంతో కూడా చేశారంట దాని పాదాలు.
దాని మొత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ఎంత విలువైనటువంటి, ఎంత శ్రేష్టమైనటువంటి, ఖరీదైనటువంటి వస్తువులు పెట్టి అక్కడ ఒక మంచాన్ని, పాన్పు మంచాన్ని చేయాలో అంతలా చేయిస్తున్నాడు అనమాట. ఇంతేకాదు, ఇప్పుడు చూడండి చాలా ముఖ్యమైన మాట, ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో. చూసారా అంటే ఏంటి? ప్రేమను సూచించడం అంటే ఏంటి? 69 రకాల భంగిమలు ఉన్నాయి చూసారా ఈ పానుపులో. అది చేతికి ముట్టుకుంటే కూడా తెలిసే రకంగా 3Dలో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారంట. ఎటు చూసినా కూడా ఆ పందిరి మంచం చుట్టూ కూడా ఈ భంగిమలే. ఎందుకంటే 1000 మంది భార్యలతో మరి పడుకుని దొరలాలి కదా. అది చూస్తూ చూస్తూ ఉంటే వీళ్ళకి 3 వచ్చేస్తూ ఉండాలన్నమాట. ఎటువంటి 3 రానోళ్ళు కూడా 3 వచ్చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా భంగిమలు కనిపించేటువంటి విచిత్రమైనటువంటి ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టు పనితో. విచిత్రమైన కుట్టు పని వేరే మళ్ళీ. వీళ్ళు ఇలా తయారు చేశారంట ఆ యొక్క మంచాన్ని. చెప్తున్నాడు సిగ్గు లేకుండా. యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగము అలంకరించిరి. ఈ విధంగా మంచం యొక్క, ఆ పందిరి మంచం యొక్క లోపల భాగాన్ని వీళ్ళందరూ కూడా అలంకరించారంట. చూసారా ఎంత భక్తి, ఎంత భక్తి భావం, ఎంత ఆధ్యాత్మికత, ఎంత దైవత్వం. ఇదంతా వీళ్ళకి ఇక్కడ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ పరలోకంలో ఒకటంట. ఈ సంఘం అనేది అంట వధువు అంట. ఈ వధువుని తీసుకెళ్ళి పరలోకంలో ఇదే పని చేస్తారంట. ఎప్పుడు? జీవితాంతం ఇదే పని వీడికి. ధూమ్రవర్ణ వస్త్రముతో అంటే వెల్వెట్ క్లాత్ అండి, నున్నగా ఉంటుంది చూసారా, అంతలాంటి అందమైనటువంటి వెల్వెట్ క్లాత్ అనమాట చేయించారంట. ఇప్పుడు చదవమ్మ 11వ వాక్యం. సీయోను కుమార్తెలారా వేం చేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. సీయోను కుమార్తెలారా వేం చేయుడి, మన సొలొమోను రాజు గారి అందసందాలను చూడండి. కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. సూపర్ మనగాడు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. అవును, ఈయన సాధించే సాధనకి ఈయన ఏం సాధించాడండి? ఈయన చేసిన రాజ్య పరిపాలన ఏంటి? 1000 మంది భార్యలు కూడా పెట్టుకుని ఈ సల్లాపాలన్నీ జరిపించాడు. అంతే తప్పించి వేరే చేసింది ఏమీ లేదు, ఎరగబడిసింది ఏమీ లేదు. చూసారా, ఇదేనమాట అండి రేపొద్దున వీళ్ళకి పరలోక రాజ్యంలో జరిగేదంతా. కూర్చోబెట్టి ఒంటి మీద వస్త్రం లేకుండా చేసి ఒంగోబెట్టి సంఘాన్ని ఎంగి 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 ఇంకదనే ఉంటాడు. ఇది నిత్య రాజ్యంలో నిత్యంగా జరుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇది సిగ్గులేని అదవలో. సరే, ఇంతటితో 3వ అధ్యాయం అయిపోయింది. రేపటి నుంచి 4వ అధ్యాయం చదువుతారండి. సంతోషం అండి. మరి అందరూ తప్పనిసరిగా వచ్చి బైబిల్ క్లాస్లో కలుసుకోండి. దేవుని వాక్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, నిజవాక్యాన్ని తెలుసుకోండి. మీ స్నేహితులను తీసుకురండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. వందనాలు. ప్రభు స్తోత్రాలు.